ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురూజీ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రయ నమః. గురుగారు, జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ అండ్ జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు వీళ్ళు? జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది భయం పోగొట్టడానికి, భయపెట్టడానికి. చాలామంది ఏంటంటే మీనరాశి అనగానే మనకి ఏలినాటి వచ్చేసింది, జన్మంలోకి వచ్చేసింది, అమ్మో అది ఇది అంటారు. కానీ నేను ఒకటే చెప్తా, చాలాసార్లు చాలా ఉదాహరణలు చెప్పాను. ఏమంటే పిఎం మోడీ గారిది వృశ్చిక రాశి ఏలినాటిలోనే పిఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, అనేకమైన మంది ఏలినాటిలోనే పెళ్ళిళ్ళు అవుతాయి, సీఎంలు అవుతారు, పిఎంలు అవుతారు, అన్ని జాబులు కూడా వస్తాయి. ఇప్పుడు ఒకటే స్లో అవుతుంది. ఇది ఒక్కటి ముఖ్యంగా మీన రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. కొంచెం ఆటంకాలుగా స్లోగా కొంచెం ఇబ్బందులుగా వెళ్తూ ఉంటుంది. అంత మాత్రం జీవితం ఏమీ ఆగిపోదు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తేనే కదా మనం కొత్త రూట్ వెతుక్కుంటాం, ఇంకొక రూట్ అనేది తెలుస్తుంది. అలా మనకి టీచర్ లాంటి వాడు శని భగవానుడు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఓకే రైట్, నేను బద్దకించకుండా, పోస్ట్పోన్ చేయకుండా, కొంచెం నిందలు ఉంటాయి శని రాశిలో సంచరిస్తున్నది మీనం వారికి, అదొక్కటి చూసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే మీనరాశి వారికి ధనాధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన రెండో స్థానం నుంచి పంచమంలో ఉండి ఫైనాన్షియల్ టైట్ అవుతూ ఉంటుందండి. ఎప్పుడైతే ఈ నెల 6వ తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు, 6లోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే 6లోకి వెళ్తున్నాడో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్గా ఉండేటువంటి ఇబ్బంది అనేటువంటిది చాలా మటుకు వీళ్ళకి తగ్గుతుంది చెప్పాలంటే. సో ఆర్థికంగా బాగానే ఉంటారు. ఆర్థికంగా మాత్రం వీళ్ళకి 6వ తేదీ నుంచి బాగుందండి. కాకపోతే అప్పులుగా మాత్రం ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ మీకు కేతువుతో కలుస్తున్నాడు వెళ్ళి 6వ స్థానంలో. సర్వసాధారణంగా ఏంటంటే మీనలగ్నం వారికి, మీనం అనే కాదు, ఎనీ లగ్న మీరు 6th లార్డ్ అనేటువంటిది ఏదైతుందో 6th హౌస్ వీళ్ళు పూర్వజన్మ కర్మ. ఓకే. మీనం వారికి ఏంటంటే మీరు గమనించండి, ఎనీ మీన లగ్నంలో పుట్టాము, వాళ్ళ ఫాదరే మొత్తం జీవితంగా ఉంటుందండి. అది నెగిటివ్ కోణం కావచ్చు, పాజిటివ్ కోణం కావచ్చు. మా ఫాదర్ ఇలా చేశారు అందుకని నా లైఫ్ ఇలా అయిపోయిందని ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఓకే, మా ఫాదరేనండి నాకు ఇన్స్పిరేషన్, అందుకనే ఇట్లా అయ్యానంటారు. ఈ టైం ఏంటంటే ఈ 1-2 మంత్స్ పర్టికులర్గా వీళ్ళకి మీన రాశి వారికి ఆ పూర్వజన్మ కర్మ తొలగే సమయం, పూర్వజన్మ కర్మ సంబంధించిన ఏదైనా కొత్తగా అనుభవించే సమయం నడిచే టైం అంటారు యాక్చువల్లీ మీనం వారికి. అది మెయిన్గా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గురువు కూడా మనకి 4th హౌస్లోకి వెళ్ళున్నాడు. ఈ మంత్, లాస్ట్ మంత్ మనకి May 15 నుంచే మారిపోయాడు చూసుకుంటే. సో ఈ మంత్లో ఎప్పుడైతే జూన్ మాసంలో 4th హౌస్లోకి వెళ్ళాడో పర్టికులర్గా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే ఇప్పుడు చదువుకునే విద్యార్థులు ఉన్నారు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అదొకటి. దాంతోపాటు ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నారు. చాలామంది అంటుంటారు, అబ్బా నేను చాలా కాలం నుంచి వెతుకుతున్నానండి, డబ్బులు ఉన్నాయి కానీ నాకు అవ్వట్లేదు, ఏమిటో ఈ లైఫ్ ఏంటో అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా గురుబలం పెరగాలి. ఎప్పుడైతే 4వ స్థానంలోకి లగ్నాధిపతి వెళ్ళి కూర్చుంటున్నాడో వీళ్ళకి తగ్గ టేస్ట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ అనేటువంటిది లభిస్తుంది. వీళ్ళు ఏ కాలేజీలో అయితే జాయిన్ అయ్యి చదవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ వీళ్ళకి లభిస్తుంది. ఆ పర్టికులర్ గురువు వీళ్ళకి లభిస్తాడు ఏదైనా విద్య నేర్చుకోవాలనుకుంటే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంది వీళ్ళకి చెప్పాలంటే. విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు గురుగారు. విదేశీ ప్రయత్నాల పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే చేసుకోవచ్చు అని చెప్పాలండి. ఎందుకంటే 12వ అధిపతి లగ్నంలో కూర్చున్నాడుగా, విదేశీ ధనయోగం ఇస్తాడు ఇక్కడ, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే కాస్త ఇక్కడ ఏంటంటే 6వ తేదీ వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ చేయకూడదు. ఎందుకంటే 12వ అధిపతి ఎప్పుడైనా లగ్నంలో ఉన్నప్పుడు దాని కోణంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తుంటాడు. నన్ను అడిగితే ఒక 2 months వరకు కూడా వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ యోగాలు ఉన్నాయి, కాకపోతే కొంచెం ఆటంకాలుగా జరుగుతాయి. ఎందుకంటే శని 12వ అధిపతి, ఆయనకి 11వ ఆధిపత్యం కూడా వచ్చి లగ్నంలో కూర్చున్నాడు. సో మీన రాశి 6 లగ్నం తీసుకుంటే కనుక, సో రాశిలో ఎప్పుడైతే కూర్చున్నాడో కొంచెం విదేశాలకు వెళ్ళే విషయంలో కొంచెం నిందలు ఏర్పడడం కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. దానికి రెమెడీ ఏమిటి అంటే మీరు డైలీ కనుక 2 times హనుమాన్ చాలీసా కనుక చదవగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళ పరిస్థితి గురుగారు, సఫలీకృతం అవుతాయి అంటారు? ఒకటేనండి, ఇక్కడ 7వ స్థానాన్ని మనం వివాహ స్థానంగా తీసుకుంటారు. ఈ వివాహ స్థాన కారకుడు ఎప్పుడైతే మీకు 6వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధుడు మిథునంలోకి మారుతాడు. సో ఎప్పుడైతే మిథునంలోకి 6వ తేదీ నుంచి మారి 23వ తేదీ వరకు అక్కడ ఉంటాడో ఇది లగ్న సప్తమాలని కలుపుతుంది. దీనివల్ల ఏంటి, వీళ్ళకి బంధువర్గంలో కానీ, తల్లిగారు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కానీ, గురువుల యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ వీళ్ళకి పర్టికులర్గా ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తాం, ఒక ఎంగేజ్మెంట్ను, అలా వెళ్ళినప్పుడు కొన్ని బంధువర్గాల వాళ్ళ మూలంగా వీళ్ళకి వివాహ సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఎందుకంటే ఇంతకాలం వీళ్ళకి లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నాడు కదా, ఈ లగ్న సప్తమాలను ఎప్పుడైతే రాహుకేతువులు ఆక్యుపై చేశారో ఆ యొక్క దోషం అనేటువంటిది తగ్గుతుంది ఇక్కడ.
కాబట్టి వీళ్ళకి ఇక్కడ నుంచి వివాహ ప్రయత్నాలు ఒకటే కాకుండా పార్ట్నర్స్ అంటే మీకు బిజినెస్ పార్ట్నర్స్ లభించడం ఇటువంటివి చాలా బాగున్నాయి వీరికి. ఓకే, ఎవరన్నా వ్యాపారాలు పెట్టాలనుకుంటే ఈ నెలలో ఎలాంటి వ్యాపారాలు బాగా లాభదాయకం అంటారు గురుగారు? ఒకటేనండి, ఎప్పుడు కూడా గోచారాల్లో మనం ఏ వ్యాపారం డిసైడ్ చేయలేం. వ్యాపారం బాగుంటుందో లేదో డిసైడ్ చేయొచ్చు. వ్యాపారం విషయం కనుక తీసుకుంటే సహజంగానే ఏలినాటి శని ఉన్నప్పుడు శ్రమ ఎక్కువగా ఉంటుంది కొంతవరకు. బట్ వ్యాపార యోగం ఉన్నవాడికి శ్రమ ఉంటుందేమో కానీ లాభం రాకుండా ఆగదు. అయితే ఇక్కడ మనం వ్యాపార యోగం ఎందులో ఉంటుందని పర్సనల్ చార్ట్లో చూసుకోవాలండి. ఇప్పుడు కూడా చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు. మీకు ఫస్ట్ మీ ధనాధిపతి ఏ కాంబినేషన్ని కనెక్ట్ అయి ఉన్నాడు, బుధుడు బాగున్నాడు లేదో చూసుకోవాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అంటే అందరూ చూసుకోవచ్చు, మనం చెప్పే ఎగ్జాంపుల్ వల్ల వాళ్ళంతటి వాళ్ళు చూసుకోవచ్చు. లగ్నంలో ఉన్నాడు ధనాధిపతి, వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా ఉంటుంది, అంటే మోడల్స్ ఉంటారు. ఓకే, అట్లా. అదే కాకుండా రెండో స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఫుడ్ రిలేటెడ్, అది ఎవరై ఉన్నారని కూడా చూసుకోవాలి. చంద్రుడై రెండో స్థానం సంబంధం వచ్చింది, అప్పుడు ఖచ్చితంగా ఫుడ్, ట్రావెలింగ్. అలా కాకుండా మనకి కుజుడై వచ్చాడు, ఫోర్త్ లార్డ్ అయ్యాడు, అప్పుడు భూముల వల్ల. పర్టికులర్గా 4వ అధిపతి కనుక ధనయోగాన్ని ఇస్తే మన రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి వెళ్ళాలని చెప్పాలి. ఆ రియల్ ఎస్టేట్లో కూడా శుక్రుడు వచ్చి ఇచ్చాడు అనుకోండి, కన్స్ట్రక్షన్లోకి వెళ్ళమని చెప్పాలి. బుధుడై 3వ స్థాన కనెక్టివిటీ వచ్చింది వీళ్ళకి, ఉదాహరణకి ధనాన్ని మీడియేటింగ్, అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే మార్కెటింగ్, వీటిలో బాగుంటుంది. అలా ఏంటంటే ఏ గ్రహం వచ్చిందనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వ్యాపార యోగం ఉందా లేదా అనేది మీ పర్సనల్ చార్ట్లో తెలుస్తుందండి. శనికేతులు కలిసి ఉన్నారు, స్వేచ్ఛా యోగం, ఖచ్చితంగా వ్యాపారం చేస్తారు వాళ్ళు. సాటర్న్ కేతు కలిసి ఉంటే కనుక అట్లా ఫస్ట్ మీకు అసలు ఎందులో ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమిటి అంటే అసలు వ్యాపారం ప్రారంభించే సమయమా కాదా, గోచారం ఎంతవరకు అనుకూలిస్తుంది అని చూసుకుంటే గుడ్ టైం. ఎందుకంటే బుధుడు నీట్గా మనకి గురువుతో ఉన్నాడు, సో ఫైన్. ఇక వైవాహిక జీవితం ఎలా ఉంటుంది గురుగారు? ఇక్కడ గతంతో పోల్చుకుంటే వైవాహిక జీవితం చాలా బెటర్గా ఉంటుందండి. ఎందుకంటే లగ్నంలో ఉండే రాహు జరిగిపోయాడు, ఈ నెల ఫస్ట్ నుంచే మారుతున్నాడు రాహుకేతు. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్లో 15th అని చెప్పి చూపిస్తున్నాడు, 15 మే నుంచి జరుగుతుందని చూపిస్తున్నాడు, కొన్నిట్లోనేమో June 1 అని, కొన్నిట్లో మే 18 అని చూపిస్తున్నారు. కానీ ఏదైనా June 1వ తేదీ నుంచి వివాహ ప్రయత్నాలు, వివాహ జీవితము వీటి విషయంలో బాగుంటుంది. అయితే ఒకటి, మన గోచారం అనుకూలించిన వాళ్ళ పర్సనల్ చార్ట్లో 12వ అధిపతి పాడేయాడు అనుకోండి, అప్పుడు చాలా సింపుల్గా ఒక మంత్రం ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఏమిటది? ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అసలు ఇది ఎంత గొప్ప మంత్రం అంటే నేను కొన్ని వేల మందికి చెప్పాను. సార్ అదేంటి సార్ మిరాకిల్ అయింది అంటూ ఉంటారు. ఇంకొంతమంది దాన్ని ఏదో ప్రయోగం చేసినట్టుగా, ఒకసారి నేను చదివినప్పుడు చాలా బాగుంటుందండి, ఆపేసినప్పుడు ఇలా ఉంటుంది అంటే ఏంటి? ఒక డాక్టర్ గారు చెప్తారు, ఒక షుగరు బీపీ వచ్చినప్పుడు బాబు నువ్వు ఇది కంటిన్యూ చెయ్యు అని, అప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క మంత్రం రక్షణ శక్తిలాగా మనకు పనిచేస్తూ ఉంటుంది. అది గురుగారు, ఏలినాటి శని వీళ్ళకి ప్రారంభమైంది, మొదటి దశలో ఉన్నారు. సాధారణంగా ఏ పనులు మొదలుపెట్టినా కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. మరి వీళ్ళ మనస్తత్వం కావచ్చు ఎలా ఉండాలి? ఎందుకంటే ప్రతి దాంట్లో నిరాశ పడుతూ ఉంటారు ఎక్కువ. సో ఈ పీరియడ్ ఎలా ఉండాలి వీళ్ళ మనస్తత్వం కావచ్చు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఏలినాటి శని వాళ్ళకి వేయవలసిన ప్రశ్న ఇది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, ఎప్పుడు కూడా ఏలినాటి శని ఇది మధ్యదశ అంటారు, అంటే రాశిలో కూర్చున్నాడు. మొదటి దశ అంటే 12వ స్థానంలో ఉన్నట్టు. ఈ మధ్యదశలో ఉన్నప్పుడు నింద పడతాడండి మనిషి, అంటే చెయ్యని తప్పుగా నింద. ఎవరో కాంట్రాక్ట్ ఇస్తారు, ఏంటో నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అంటుంటారు. మనం కొన్నిసార్లు ఏం చేస్తాం, నీ కాంట్రాక్ట్ వద్దు, నీ డబ్బులు ఎన్ని కోట్ల ఇదైనా నాకు సంబంధం లేదు, వదిలి వెళ్ళిపోతాం. అలాంటి తప్పులు చేయకూడదు. నిందలు పడుతున్నా కానీ దాన్ని ఎలాగ మనం చేయగలగాలనే దాన్ని మనం ఓపిక ఎక్కువ పెట్టుకోవాలి. ఒకటి ఓపిక, 2 బతికించడం మానేయాలి. ఏలినాటి శని ఎప్పుడు కూడా మందుడు అంటారు శనిని. మందుడు అన్నప్పుడు ఏంటంటే మనకి మందత్వాన్ని, అంటే ఏంటి, నిద్రపోదాం సర్లే రేపు చూద్దాంలే, పోస్ట్పోన్ చేయకూడదు, నిందని మనం తట్టుకోగలగాలి. ఇవి గనక వీళ్ళు చేయగలుగుతూ కాలభైరవ అష్టకం చదవగలిగితే నిత్యము, లేదా ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా వీళ్ళకి ఆ ఎనర్జీ పాజిటివ్గా పనిచేసి వాళ్ళు ఆ నిందను కూడా పాజిటివ్గా తీసుకోగలుగుతారు. గురుగారు, అయితే మరి శనికి సంబంధించి ఎలాంటి పరిహారం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? ఒకటేనండి, ఎప్పుడు కూడా శని అంటే కష్టపడే వాళ్ళు, కార్మికులు, కర్షకులు అంటూ ఉంటారు. వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. చాలామంది ఏం చేస్తారంటే, సరే రేపు డబ్బులు ఇద్దాంలే, ఓ 4 నెల రోజుల తర్వాత తీసుకోవడం, ఆల్రెడీ కష్టపడతాడు, వాడు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళని తక్కువగా చూడడం కావచ్చు, తక్కువగా చూడటము, వాళ్ళని నిందించడము, వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల శని భగవానుడి యొక్క ప్రభావం, నెగిటివ్ ప్రభావం మన మీద ఉంటుంది. వాళ్ళని ఆనందింపజేసాము, ఆటోమేటిక్గా బాగుంటుంది మనకి. ఒకటి. ఇంకొంతమంది ఉంటారు కావాలని సతాయిస్తుంటారు, అది డిఫరెంట్ కేసు. పని వాళ్ళని ఎంత మంచిగా చూసుకున్నా ఇబ్బంది పెట్టేవాళ్ళు నాకు చాలామంది అలా చెప్తుంటారు కూడా. అదొకటి మెయిన్గా చూసుకోవాలి. ఎక్కువగా నిద్రపోవద్దని చెప్తాను ఏలినాటి శని ఉన్నప్పుడు ఎవరికైనా కానీ. ఎందుకంటే మీకు ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ నిద్రపోవడం ద్వారా వస్తుందండి, అది రోగగ్రస్తులకో లేకపోతే చిన్నపిల్లలకో స్త్రీలకు సంబంధం లేదు. మళ్ళీ అది
బాగా ఏజ్డ్ పర్సన్ సంబంధం లేదు. యువకుడు అయి ఉండి నువ్వు నిద్రపోతే నీకు శని మొత్తం ఇంక సినిమా చూపిస్తాడు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నూనెని శనివారం పూట కనుక శివాలయంలో దానంగా ఇస్తున్నట్లయితే దీపారాధన కోసం అన్ని విధాలా బాగుంటుంది. సో ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.